బిస్లీ ఘాట్. సో మార్నింగ్ బయలుదేరుతున్నాను బిస్లీ ఘాట్స్ చూసేకి. బిస్లీ ఘాట్స్ తర్వాత మలాలి వాటర్ ఫాల్స్ అన్నీ చూపిస్తా. లొకేషన్ చూసారా ఎట్లా ఉందో. సో ఘాట్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడంతా ఇక్కడికన్నా సూపర్ ఉంటుంది కాబట్టి ఘాట్స్లోనే తీస్తాం. ఘాట్ రోడ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇలా ఉంది. ఎవ్రీ బైకర్ డ్రీమ్. ఇంకొక 7 కిలోమీటర్స్ 12 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. సో ఈ ఘాట్ని చూసి ఎంజాయ్ చేద్దాం. వావ్, నిజమైన కళ్ళతో చూస్తే మీకు మతి పోతుంది. అసలు ఈ గ్రీనరీ కెమెరా ఏం క్యాప్చర్ చేస్తుందో ఏమో తెలియదు కానీ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. బా, మార్నింగ్ 7:42 అవుతుంది. ఆహా, చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పు తగున, నీ కలని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లతో.
మళ్ళీ చినుకులు. కొంచెంసేపు ఆగలేదు చినుకులు. ఎటు వెళ్ళాలిరా బాబు అర్థం కావట్లేదు. బోర్డు ఏం లేదు. వర్షం పడుతుంది, జనాలు కూడా లేరు. అటు ఇటు తిరుక్కుంటా ఉన్నా వర్షంలో బండి వేసుకొని. ఆహా, ఇక్కడ ఒక హోమ్ స్టే ఉంది, అక్కడ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ మిస్ అయ్యాం అనుకుంటా. మలాలి జలపాతం. ఓకే, గాట్ ఇట్. అది 3 kilometers. ఇది ఒక వాటర్ ఫాల్స్, చిన్న వాటర్ ఫాల్స్. వెస్ట్రన్ ఘాట్స్కి వచ్చేటప్పుడు రెయిన్ కోట్ తెచ్చుకోకుండా హుడ్డీ వేసుకొని వచ్చేసా. వావ్ చక్రీ, ఎంత మంచి వాడివయ్యా. వాటర్ ఫ్లో. వర్షం ఆగుతుంది పడుతుంది, ఆగుతుంది పడుతుంది. సో లెట్స్ గో ఇన్సైడ్. లాక్ చేశారు, సైడ్ నుంచి వెళ్దాం. ఇది క్లోజ్డ్. మై గాడ్, లుక్ ఎట్ దిస్. నేను వెళ్ళాలి కనుక్కుంటా. ఇక్కడ చిన్న రస్తా ఏదో ఉంది, అక్కడి నుంచి వెళ్తాం. ఫైనలీ మలాలి ఫాల్స్ కూడా వచ్చేసాము. చక్రీ అట్ మలాలి ఫాల్స్. హౌ ఇస్ ఇట్? సూపర్ కదా, చూసారా ఫాల్స్? మలాలి ఫాల్స్ చూసేసి మళ్ళీ ఇక్కడికి సర్కిల్కి వచ్చినాము. ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి. గూగుల్ మ్యాప్స్ తప్పు చూపిస్తుంది. 6.72 మళ్ళీ ఇంకా ఎంకరేజ్ అయింది ₹1. నిన్న 105 అనింది, ఈరోజు 106.72. ఇక్కడికి వచ్చేసాము. ఇంకొక 19 kilometers వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాం 30 minutesలో. టైము 5:14 అవుతుంది, అంటే 5:45 లోపల ఇంటికి వెళ్ళిపోతా. సో సాటర్డే మార్నింగ్ 6 o'clock బయలుదేరాము.
ఫస్ట్ గనాలు వాటర్ ఫాల్స్, మళ్ళీ అక్కడ నుంచి వెస్టర్న్ ఘాట్స్, బిస్లే వాటర్ ఫాల్స్, బిస్లే ఘాట్ ప్లస్ మలాలి వాటర్ ఫాల్స్ కూడా చూసి ఈరోజు మళ్ళీ సండే ఈవినింగ్ 6 లోపల ఇంట్లో ఉంటాం. వీకెండ్ ట్రిప్ బాగుంది కదా రైడ్. కానీ ఆసమ్ ఘాట్ రోడ్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏమున్నాయి కదా అసలు. ఇట్లాంటి బ్రేక్ ఖచ్చితంగా ఉంటేనే మన లైఫ్ సాగుతుంది. లేదు వర్క్ ఇల్లు అంతే అలాగే కూర్చుంటే లైఫ్లో మీనింగ్ అనేది ఏముండదు. ట్రావెల్ చేసి అడ్వెంచర్ చేసి అలా తిరిగేసి వస్తే ఖచ్చితంగా రిలాక్స్ అవుతాం. కొత్త రిఫ్రెషింగ్ ఎనర్జీతో మళ్ళీ వర్క్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ చూసుకోగలం. కొత్త ప్లేస్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి బెంగళూరులో, బెంగళూరు చుట్టుపక్కల కర్ణాటకలో. చూడండి, నాకు మొన్నటి వరకు గనాలు వాటర్ ఫాల్స్ తెలీదు, బిస్లీ ఘాట్స్ ఉన్నాయని తెలీదు, మల్లాలి వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలీదు. ఎక్స్ప్లోర్ చేశాను ఏమున్నాయి, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, లెస్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఏమున్నాయని చూస్తే ఇవి చూశాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వర్షంలో తడిసి ముద్దయిపోయా, ఇప్పటికీ ఆరిపోయింది అంతా ఎక్సెప్ట్ ఇంకా బూట్లలో నీళ్ళు అట్లే ఉన్నాయి. ఇంటికి పోయి కాళ్ళు చూసుకోవాలి దాని పరిస్థితి ఎలా ఉందో. అదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్, లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అదేం ఖర్చు కాదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నేను చేసే వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా మంచి ప్లేసెస్ చూపిస్తాను, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్ ఇన్ ఇండియా. పైకి ఎలా పెట్టాడో చూడండి, స్కూటీ, సైకిల్స్.